హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎన్ఏసీ డీఏసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఎస్ఎంఈ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఈ కంపెనీ వచ్చేసి 2012లో స్టార్ట్ చేశారు. వీళ్ళు మెయిన్‌గా సివిల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన బిల్డింగ్స్‌ని వీళ్ళైతే కంప్లీట్ చేస్తుంటారు. అండ్ మెయిన్‌గా ఏ టైప్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్స్‌ని వీళ్ళు చేస్తుంటారంటే మల్టీ స్టోరీ బిల్డింగ్స్, రెసిడెన్షియల్స్, కమర్షియల్ బిల్డింగ్స్, ఇన్‌స్టిట్యూషనల్ బిల్డింగ్స్ వీటితో పాటుగా బ్రిడ్జెస్, స్టీల్ స్ట్రక్చర్స్ అండ్ సివిల్ వర్క్‌కి సంబంధించిన సర్వీసెస్‌ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా వీళ్ళు వాటర్ సప్లై అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన గవర్నమెంట్ వాళ్ళతో వన్ ఆఫ్ ద రిజిస్టర్డ్ కంపెనీ అనమాట ఇదొచ్చేసి. అండ్ అంతేకాకుండా ఐఎస్ఓ సర్టిఫైడ్ కూడా. ఈ కంపెనీ ఓన్లీ సివిల్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లే కాదు. ఈ బ్రిడ్జెస్‌ని కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తది. వాటిలో 2 టైప్స్ ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్‌ని కూడా కన్‌స్ట్రక్ట్ చేస్తారు. అండ్ వాటితో పాటుగా ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్స్ ఉన్నా రిలేటెడ్ ఏదైనా సివిల్ వర్క్స్ ఉన్నా, హౌస్ కీపింగ్, మ్యాన్ పవర్ సప్లై ఇలాంటి సర్వీసెస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇప్పటిదాకా వీళ్ళు 45 ప్రాజెక్ట్‌నైతే కంప్లీట్ చేశారని చెప్పాను కదా! అండ్ వీటిలో వీళ్ళు గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ ప్రైవేట్ సెక్టార్స్‌తో కూడా వీళ్ళు కంపెనీతో అయితే వర్క్ చేశారు. అండ్ దాంతో పాటుగా వీళ్ళు మెయిన్‌గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో వీళ్ళు ఎక్కువ ప్రాజెక్టులయితే డెలివర్ చేశారు ఇప్పటిదాకా. అంతేకాకుండా ఈ థర్డ్ పార్టీ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు కాంట్రాక్ట్ బేస్‌గా అయితే ఎక్కువ వర్క్ చేస్తుంటారు. అండ్ వీటిలోనే మేబీ వీళ్ళకి రెవెన్యూ కూడా ఎక్కువ వస్తున్నట్టుంది. అది కూడా చూద్దాం ఒకసారి. అండ్ దాంతో పాటుగా మేజర్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్‌లని హ్యాండిల్ చేయడంలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ క్వాలిఫైడ్ కాంట్రాక్టర్ వచ్చేసి ఎన్ఏసీ డీఏసీని. అండ్ ఇప్పటిదాకా వీళ్ళకి ఆర్డర్ బుక్ వాల్యూ వచ్చేసి 88 క్రోర్స్ పైగా ఉంది. అక్టోబర్ 31 అండ్ 24కి అండ్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. రెవెన్యూ వైస్ చూసుకున్నట్లయితే మనకు మెయిన్‌గా వర్క్ కాంట్రాక్ట్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ రెవెన్యూ వీళ్ళకి ప్రతి ఇయర్ వస్తుంది. ఆల్‌మోస్ట్ ఆల్ 99%. అదర్ ఇన్‌కమ్ నుంచి 0.3 అలా వస్తుంది ప్రతి ఇయర్. అండ్ కంపేర్ చేసినట్లయితే వీళ్ళకి కాంట్రాక్ట్ బేస్డ్ ప్రాజెక్ట్‌ల మీదే ఎక్కువ రెవెన్యూ వస్తుంది. ఈ కంపెనీని వీళ్ళ యొక్క పియర్స్‌తో మనం కంపేర్ చేసి చూద్దాము. K2 ఇన్ఫ్రాగెన్ అండ్ సూరజ్ ఎస్టేట్ అండ్ ఎస్ఆర్ఎం కాంట్రాక్టర్స్ చూసినట్లయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, నెట్ అసెట్ వాల్యూ, టోటల్ ఇన్‌కమ్ చూసినట్లయితే వీళ్ళే మంచిగా పెర్ఫార్మ్ చేస్తున్నారు కంపేర్ టు ఎన్ఏసీ, డీఏసీ. బట్ వీళ్ళు లోయర్ వాల్యుయేషన్స్‌తో అయితే వస్తున్నారు ఎన్ఏసీ, డీఏసీ వాళ్ళు. ఆల్‌మోస్ట్ ఆల్ 50-60% డిస్కౌంట్‌లో అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఓవరాల్‌గా వీళ్ళ ఫినాన్షియల్స్ ఎలా ఉన్నాయో కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఈ కంపెనీ యొక్క రెవెన్యూ మనం ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్లయితే 22లో అది 1000 లాక్స్ పైగా ఉంటే, 23కి అది 1100 లాక్స్ పైగా ఉంది. 24కి 3000 లాక్స్ పైగా ఉంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ చూసినట్లయితే 22లో 31 లాక్స్ ఉంటే, 23లో అది 56 లాక్స్ ఉంది. 24లో 316 లాక్స్ పైగా ఇంక్రీజ్ అయింది. అండ్ రెవెన్యూ 23 అండ్ 24కి 200% ఇంక్రీజ్ అయితే, పాట్ వచ్చేసి 400% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ కంపెనీ యొక్క డెబ్ట్ అండ్ ఈక్విటీ రేషియో వచ్చేసి 0.5% మెయింటైన్ అయితుంది. సో, అప్పులు ఉన్నాయి. బట్ అప్పులు ఉన్నప్పటికీ వీళ్ళకి స్ట్రాంగెస్ట్ ఆర్డర్ బుక్ కూడా ఉంది. అండ్ విచ్ ఈస్ 88 క్రోర్స్ అండి. అండ్ దీంతో పాటుగా వీళ్ళ ప్రాజెక్టులు కూడా అలానే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ బిజినెస్ పరంగా చూసినప్పటికీ వీళ్ళకి స్టాండర్డ్ ఇన్‌కమ్ కూడా జనరేట్ అయితుంది. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ డిసెంబర్ 17న ఓపెన్ అయ్యి డిసెంబర్ 19న క్లోజ్ అయితుంది. ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 33-35 పర్ షేర్. లాట్ సైజ్ వచ్చేసి 4000 షేర్స్ అండి. అండ్ వీళ్ళు ఐపీఓ ద్వారా 10 క్రోర్స్ రైజ్ చేస్తున్నారు. వన్ రీటైల్ మినిమమ్ లాట్ వచ్చేసి 1,40,000 అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్‌లో చూడొచ్చు. ఈ కంపెనీ వచ్చిన వాల్యుయేషన్స్‌తో చూస్తే మంచి బజ్‌నైతే క్రియేట్ చేయొచ్చు మార్కెట్‌లో. అండ్ 10 క్రోర్సే వీళ్ళు ఐపీఓ ద్వారా రైజ్ చేస్తున్నారు కాబట్టి అలాట్ అవ్వడం కూడా చాలా టఫ్. అండ్ మీరు ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరికైనా డీమార్ట్ అకౌంట్ ఉన్నా, మీ దగ్గర డబ్బులుంటే మాత్రం 2 లాట్స్ వేయడానికి చూడండి. ఒకవేళ అలాట్ అయితే మాత్రం మీకు మంచి రిటర్న్స్ రావచ్చు. నేను రికమెండ్ చేయట్లేదు. జస్ట్ సజెషన్ ఇస్తున్నాను. అని అంతే. అండ్ 90% అయితే మెయింటైన్ అయితుంది యాస్ ఆఫ్ నౌ గ్రే మార్కెట్ ప్రీమియం. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. అండ్ నేనైతే ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేస్తున్నాను. మీలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.